హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా అందరికీ ఎంతో ఇష్టమైన పూరి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పూరి అంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఆయిల్ ఫుడ్ అయినా ఏదో ఒకసారి తప్పకుండా చేసుకొని తింటాము. ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు, లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, లేదంటే పిల్లలు పూరి చేయమని అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి పూరి కూడా పొంగుతూ బెలూన్ లాగా చాలా బాగుంటుందండి. ఇలా పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీని మనం ఇలా ఫ్రై చేసుకొని 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ప్రతి పూరి కూడా చాలా బాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా ఈ పూరీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ సమానంగా తీసుకోవాలి. మీరు కొలతలు గిన్నె, గ్లాసు దేంతో అయినా తీసుకోవాలి. అన్నీ దాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనకు పూరీలు మంచిగా పొంగుతూ మంచి రావడానికి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకు పూరీలు ఎక్కువసేపు పొంగుతూ ఉండడానికి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. హెల్తీగా చేయడానికి ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. బయట అయితే మనకు కొనే పూరీలు అయితే మైదాతో చేసినవి ఉంటాయండి, లేదంటే పూరి పిండితో చేసుకుంటారు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కాస్త గోరువెచ్చగానే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. చేతిని మనం ఇలా వాటర్లో తడి చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వేడి తగలదు. అలా చేస్తే మనకు పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి కొద్ది భాగం తీసుకొని ఇలా కౌంటర్ టాప్ మీద మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకు పూరీలు అంతా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. నేను దాంట్లోంచి ఇలా పెద్దగా తీసుకున్నానండి. బాల్ సైజ్ అంత పిండి తీసుకొని ఇప్పుడు మనము పిండిని పెద్ద చపాతీలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. అప్పుడే మనకు పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ మీరు గిన్నె లేదంటే గ్లాస్తో అయినా మీరు ఇలా షార్ప్గా ఉన్న గిన్నె తీసుకొని ఇలా అన్ని పూరీలు ఒకే సైజులో వస్తాయండి. ఇలా మనం చేసుకుంటే ఇప్పుడు ఇలా నేను ఒకటేసారి ఇన్ని పూరీలు రెడీ అయిపోతాయి మనకు. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా పూరీని ఈ మందం ఉండాలండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను అన్ని పూరీలు చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవాలండి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూరీని ఫ్రై చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి. ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా పూరీలన్నింటినీ పెట్టుకోవాలండి. పెట్టుకొని ముందుగానే స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. ఇలా పెట్టేసిన మనం ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకోవాలి. దీనిపైన మరొక ప్లేట్ పెట్టుకుంటున్నానండి. 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం ఉండదండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పూరీని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా పూరీలన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 అన్ని పూరీలను ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక నేను ప్లేట్లో తీసుకున్నానండి అన్ని పూరీలను. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు ఇవి పూరీలు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇలా జిప్లాక్ కవర్లో లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు
పూరిని ఒక 5 నిమిషాల్లో ఫ్రై చేసుకొని ఇవ్వచ్చండి. మార్నింగ్ పూట హడావిడిగా ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకుంటే పిల్లలకు ఈజీగా కట్టించవచ్చండి. చూడండి, ఇలా మనం జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే వారం దాకైనా స్టోర్ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలు పూరి అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ముందుగా రెడీ చేసుకున్నామంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, లేదంటే పిల్లలు పూరి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా 5 నిమిషాల్లో ఫ్రై చేసి ఇవ్వచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను అన్ని పూరీలను ఇలా కవర్లో ఉంచుకొని ఇలా లాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని పూరీలు మీకు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో పూరి వేసుకోవాలండి. వేసుకొని ఇలా కాస్త లైట్గా గరిటెతో ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు పూరి పొంగుతూ చాలా బాగా వస్తుందండి. ఇలా చేసి పెట్టుకుంటే ప్రతి పూరి కూడా పొంగుతూ బెలూన్ లాగా చాలా బాగా వస్తుంది. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా పొంగిందో. ఇదే విధంగా 1 బై 1 పూరీలను ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 బై 1 పూరీలను ఫ్రై చేసుకొని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని పూరీలను ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవాలి, ప్లేట్లోకి రెడీ చేసుకోవాలండి. ఇక నేను 1 బై 1 పూరీలను ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలను మనం 5 నిమిషాల్లో ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా అన్ని పొంగుతూ వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ 1 బై 1 అన్ని పూరీలను ఫ్రై చేసుకోవాలండి. కాస్త లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. పైన పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను అన్ని పూరీలను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. పూరీలు అనగానే పిల్లలకు పెద్దలకు కూడా నోట్లో నీరురుతాయండి. అంత బాగుంటాయండి. మీరు ఏ కర్రీతో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఆలు కర్రీ, మసాలా కర్రీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా చేసుకున్నామంటే అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి పూరి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.